ఈరోజు వచ్చేసి మనము ఉగాది వ్లాగ్ చేస్తున్నాం అనమాట. సో నేనైతే ఇలా నాకు వచ్చినట్టుగా చిన్న చిన్నగా ఏదో అలా డెకరేట్ చేసి అయితే పెట్టాను. చూడండి, మనకైతే ఇలా మృదువుగా రావాలి అని అంటే బచ్చాలు నేనైతే ఒక ప్రాసెస్ చెప్తాను, వీలుంటే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా, అసలు తెలుసా, పూతరేకుల్లా వచ్చాయన్నమాట ఇవైతే. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి అండ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటైతే నేను చేయడం జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. చాలా బాగా కుదిరాయి పూర్ణాలు అండ్ బచ్చాలు కూడా. నేను ఇక్కడ ఇలా డెకరేట్ చేస్తున్నా. ముందుగా మనం ఈ భక్షాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక బేషన్లో 1/2 kg మైదా పిండి తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 1/2 kg గోధుమ పిండి తీసుకున్నా. ఇలా రెండు తీసుకొని మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఏదైనా ఒకదాంతో కూడా చేసుకోవచ్చు మనం ఇక్కడ, బట్ రెండు కలిపి చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. మైదా పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ గోధుమ పిండి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెండింటిని కలిపి చేస్తే ఇంకా బాగుంటుంది. చాలామంది ఓన్లీ గోధుమ పిండితో కూడా చేస్తారు, బట్ రెండు కలిపి చేసి చూడండి, ఖచ్చితంగా మనకి హోటల్ స్టైల్లో వస్తాయి అన్నమాట. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇక్కడ. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఆయిల్ తీసుకోవడం వల్ల మంచిగా స్మూత్గా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా స్మూత్గా టేస్టీగా వస్తాయి. సో ఇక్కడ వాటర్ పోసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తము. ఇలా మెత్తగా మిక్స్ అయ్యే వరకు చాలాసేపు ఇలా మిక్స్ చేసుకోండి. మనం పిండి ఎంత ఎక్కువసేపు కలిపితే మనం చేసుకునే చపాతీ ఆర్ బచ్చాలు ఏదైనా అవ్వచ్చు, పూరి కూడా, అవి కూడా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. అండ్ చాలా చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి. ఇట్లా ఎక్కువసేపు కలుపుకోవడం వల్ల మనకి ఇట్లా చాలా స్మూత్గా వస్తుంది అనమాట చపాతీ కూడా. చూడండి ఎంత మెత్తగా అనిపిస్తుందో మనకి ఇక్కడ. దీన్ని అయితే మనం ఇలా కలిపేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం. అలా 10 minutes అయితే మనం పిండిని నానబెట్టేసుకుందాం. తర్వాత ఇక్కడ నేను 1/2 kg శనగపప్పు తీసుకున్నాను. 1/2 kg శనగపప్పులో కొన్ని వాటర్ అనేవి వేసి నేను ఇట్లా కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ అయితే వచ్చేలాగా ఉడకబెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ ఉడకబెట్టుకున్నదాన్ని చూడండి ఒకసారి. దీన్ని ఇలా మెత్తగా ఉడకనివ్వద్దు, అలాగని మరీ పలుకులుగా ఉండదు. కొంచెం నార్మల్గా ఇట్లా చితికేలాగా ఉంటే చాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము దాన్ని గ్యాస్ మీద ఇలాగే ఉడకనిద్దాం. నెక్స్ట్ మనం ఇక్కడ బెల్లం అనేది తీసుకుందాం. బెల్లం కూడా నేను ఇక్కడ 1 kg తీసుకున్నా. 1 kg అందులోకి ఏం కాదు, 1/2 kg అయితే సరిపోతుంది అందులో కూడా. సో 1 kg ఎందుకు తీసుకున్నాను అంటే ఇదే బెల్లాన్ని నేను మన ఉగాది పచ్చళ్ళలోకి కలపాలి అండ్ పూర్ణాలకు కూడా ఇదే యూజ్ చేస్తాను అండ్ ఇప్పుడు బచ్చాలకు కూడా ఇదే అనమాట. అందుకే అంతా ఒకేసారి వేసి నేను ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు పప్పు అయితే ఉడికేసింది చూడండి. ఈ క్వాంటిటీలో ఉంటే చాలు. ఇలా పప్పునంతా ఒక జల్లి గిన్నెలోకి వేసేసుకోండి. జల్లి గిన్నెలోకి వేసుకున్న తర్వాత కొంచెం తడి ఆరిన తర్వాత ఇలా మిక్సీలో వేసి అయితే పట్టేసుకోండి మొత్తం మెత్తగా. ఇలా కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ మెత్తగా పట్టేసుకోండి. దీన్ని పట్టేసుకున్న తర్వాత మనకైతే ఇలా వస్తుందన్నమాట. ఇలా మెత్తగా వచ్చిన దాన్ని అంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. ఇలా పక్కకు పెట్టి మా వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి అయితే చూసేద్దాం పదండి. సో ఇక్కడ మా ఆయన వచ్చేసి గుమ్మానికి తోరణాకులు అయితే కట్టేస్తున్నారు, మామిడి ఆకులు అనమాట. సో ఇక్కడ ముగ్గుని చూసారా, నేనే వేసాను. అంతే క్యూట్ ముగ్గు. ఎలా ఉంది చెప్పండి. బ్యాక్ టు వర్క్. సో మళ్ళీ వచ్చేసి మనం ఈ మిశ్రమాన్ని ఏదైతే మిక్సీ పట్టుకున్నామో దాంట్లో మనము ఈ తరిగిన బెల్లాన్ని, అంటే నలగగొట్టిన బెల్లాన్ని అయితే అందులో వేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇలా మనకు ముద్దగా వస్తుందా చూడండి. ఇలా ముద్దగా వచ్చిందంటే ఇంకా మనకి ప్రిపేర్ అయిపోయినట్టే బచ్చాల పిండి. సో ఇలా అన్ని ముద్దలుగా చేసుకొని పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం ఏదైతే పిండి ఉంటుందో కలిపి నానబెట్టుకున్న పిండి ఉంది కదా, చూడండి ఎంత బాగా నానిందో. సో దీన్ని ఇలా తీసుకున్న తర్వాత దీన్ని నేను 3-4 మెథడ్స్లో చేశానని చెప్పాను కదా షార్ట్ వీడియోలో. సో ఫస్ట్ మెథడ్ అయితే ఇదనమాట. ఫస్ట్ మనం ఇక్కడ కొంచెం పిండిని తీసుకొని, పొడి పిండిని, దాన్ని ఇలా కొంచెం అటు ఇటు పిండి రాసేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే ముద్ద చేసి పెట్టుకున్నామో అది ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఇలా మొత్తం క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లోజ్ చేసుకున్న దాన్ని మళ్ళీ పిండి మీద వేసి పిండి అటు ఇటు పైన వేయాలి. వేసి సేమ్ మన చపాతీ ఎలాగైతే రుద్దుతామో అలాగే చపాతీ లాగా రుద్దేసుకోవాలి మొత్తం. ఇలా మనకి సర్కిల్లో వస్తుంది చూడండి. మనకి మిడిల్లో ఏదైతే మనం బచ్చాలకి పెడతాం కదా ఆ బెల్లం పప్పు పిండి, అది ఎంత మెత్తగా రుబ్బుకుంటే మనకు బచ్చాలు అనేవి అంత టేస్టీగా అండ్ అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. లేదంటే అవి కొంచెం పలుకులుగా ఉన్నా లేదా బెల్లం కరగకపోయినా కూడా మనకి బచ్చాలు అనేవి పర్ఫెక్ట్గా రావు, మిస్ అయిపోతుంది మనకి. అవన్నీ బయటికి రావడం చాలా క్లమ్జీ అయిపోతుంది అనమాట. సో మనం అదొకటి కరెక్ట్గా చూసుకోవాలి.
ఫస్ట్ మెథడ్ అయితే ఇది అనమాట. ఫస్ట్ మనం చపాతీ లాగా చేసుకోవాలన్నమాట. చపాతీని ఎలాగైతే పిండి వేసి అటు ఇటు మనం చపాతీ కర్రతో ప్రెస్ చేసుకుంటాం కదా, సో అదనమాట. మనకి ఇక్కడ సెకండ్ మెథడ్ వచ్చేసి సేమ్ అదే పిండిని తీసుకోండి, ఇలా సర్కిల్లా చేసుకోండి. ఇక్కడ మనకు పిండి అప్లై చేయాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్ మనం ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఒక పేపర్కి ఇలా ఆయిల్ లైట్గా పోసి మనం ఇలా మొత్తం వేళ్ళతోటే మంచిగా జొన్న రొట్టె చేస్తారు, ఐడియా ఉందా మీకు? సో జొన్న రొట్టె చేసినట్టు ఇలా వేళ్ళతోటే మొత్తం ఇలా అనేసుకుంటే మంచిగా చూడండి ఎంత స్మూత్గా వెళ్తుందో. మనం ఆయిల్ అనేది రాసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిలీ ఫుడ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం నేను ఫస్ట్ చూపించిన మెథడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో థర్డ్ది వచ్చేసి ఇదనమాట. మనం ఇలా వేళ్ళతో ఒత్తడం వల్ల కొంతమందికి వేళ్ళ నొప్పులు అనేవి వస్తాయి కదా, సో 1-2 అయితే చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ చేసే వాళ్ళకి మాత్రం మనకి ఇలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇలా పిండి కవర్ మధ్యలో పెట్టేసుకొని అటు ఇటు కవర్ పెట్టేసుకొని మనం ఇలా చపాతీ కర్రతోటి రుద్దేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా. కాకపోతే మనకు షేప్ అనేది రాదు, పర్లేదు, మనం ఇంట్లోనే కదా తినేది, ఇంట్లో వాళ్ళే కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారనమాట. ఒకసారి మా కన్నయ్య దగ్గరికి అయితే వెళ్ళేసి చూద్దాం. నువ్వు ఉయ్యలు అడుగుతున్నావా? సో చూసారు కదా, 3 ప్రాసెస్ అయితే అవన్నమాట. మనకి ఎలా వీలుంటే అలా చేసేసుకొని తినేయచ్చు అనమాట. సో బచ్చాలు అయితే అయిపోయాయి మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కర్రీకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అదేంటి పూర్ణాలు కూడా చెప్పింది కదా, ఎప్పుడు చేస్తుందని చూస్తున్నారా? కొంచెం వంటకు లేట్ అయ్యేలా ఉంది. ఇంట్లో పిల్లలు వీళ్ళు ఉన్నారు కదా, అవుతారో లేదో అని చెప్పేసి ఫస్ట్ అయితే వంట కానిచ్చేస్తున్నాను. పూర్ణాలు అయితే కొంచెం లాస్ట్లో చేద్దామని చెప్పేసి ఇంకా వంట స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ మన ఉగాది పచ్చడి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసేద్దాం రండి. సో ఇక్కడ ఉగాది పచ్చడి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. మనం కొంచెం వెరైటీగా చేస్తాం అనమాట, అందరూ చేసేలా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుందన్నమాట. జనరల్గా మనము ఉగాది పచ్చళ్ళలో పులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఇంకా సాల్ట్ అట్లా వేస్తాం కదా. సో మేము అందులో ఏమేమి యాడ్ చేస్తాం అనేది మాత్రం చెప్తాను. సో మేము ఇప్పుడు అందరూ వేసుకునేలాగే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి లాస్ట్లో మన ద్రాక్ష పండ్లు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాడు ఇందాకలా, అవి అనమాట. ద్రాక్ష పండ్లు వేస్తాడు, మరి ఇంకేమో కొబ్బరి తురుము వేస్తాడు, ఇంకేంటో వేసి చేస్తాడనమాట. అలాగా ఇది వంశపారంపర్యంగా వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. అంటే నాకు తెలిసినప్పటి నుంచి అయితే మా ఇంట్లో ప్రతి ఉగాదికి ఉగాది పచ్చడి ఇంకా మా హస్బెండే చేస్తారు. దాని వెనక ఒక కథ ఉందంట, అది మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఈ గ్యాప్లో మనము ఇక్కడ బగారా రైస్ అండ్ కర్రీ అయితే పొయ్యి మీద వేసేస్తున్నాయి. ఇక్కడ పొయ్యి మీద వేసేసుకొని వాటినైతే గ్యాప్లో కానిచ్చేద్దాం. ఇక్కడ మటన్ అయితే పొయ్యి మీద వేసేసాను. బగారా ఆల్మోస్ట్ డన్, 50% అయితే అయిపోయింది. ఇంకొక 50% అయితే అయిపోతుంది అన్నమాట అది కూడా. సో ఇక్కడ మనం మటన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇది కూడా కంప్లీట్ అయిపోయిందంటే మనం నెక్స్ట్ ఇంకా పూర్ణాలు ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ఈ పూర్ణాలు ప్రాసెస్ పెట్టుకోగానే మనకి ఇంకొక పని వచ్చి పడింది. అరే రే, ఎలా ఈ పని కంప్లీట్ చేసుకున్నాక పూర్ణాలు చేసుకుందామని డిసైడ్ అయిపోయామన్నమాట. ఈ పని అలా కానిచ్చేసుకొని, అంటే మధ్య మధ్యలో దూపేస్తుంది కదా మరి, అందుకని కొన్ని మిల్క్ వాటర్ తాగనమాట. మిల్క్ వాటర్ తాగేసి మళ్ళీ పనిలో కూర్చున్నారు అందరు ఇక్కడ, చాలా బిజీగా. సో మనం ఇక్కడ పూర్ణాలు కూడా కంప్లీట్ చేసుకుంటున్నాము. పూర్ణాలు వీడియో స్కిప్ అయింది. యాక్చువల్గా అయితే నేను మా హస్బెండ్కి ఇచ్చాను, పట్టుకొని వీడియో తీయని, తీశాడు, బట్ అది సేవ్ చేయడం మర్చిపోయాడు అనమాట. ఏం చేయాలి ఇంకా, నేను ఎంత కష్టపడి చేసినా కూడా ఏదో ఒకటి పోతుంది చూసారా, అదనమాట. సో పూర్ణాలు అయితే మనకి ఇలా వచ్చేసాయి. ఇక్కడ మనకి అన్నం, కూర అన్నీ రెడీ అయిపోయాయి. లాస్ట్లో అయితే నేను ఇలా డెకరేట్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ మామిడాకులు ఉండే, బట్ కింద మా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు అడిగారనమాట, వాళ్ళకి ఇచ్చేసాం మనము. మామిడాకు చాలా మిస్ అయిపోయింది. సో మనకి ఫైనల్లీ పూర్ణాలు మాత్రం చూసారు ఎంత టేస్టీగా వచ్చాయంటే అసలు చెప్పలేనబ్బా, నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనుకో. సో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారు, ఫస్ట్లో కట్టుకోవాల్సిన కంకణాలు లాస్ట్లో కట్టేసుకుంటున్నాం. మరి మేము కట్టుకోగానే సరిపోతుందా? మా ఇంట్లో అసలైన పెద్ద మనిషి ఒక అతను ఉన్నాడు కదా, అదే మా కన్నయ్య. మా కన్నయ్య కూడా ఇలా కూర్చోబెట్టి మంచిగా ఇలా పంచ పట్టు వస్త్రాలు ధరింపజేసి నీట్గా కూర్చోబెట్టి మంచిగా వాళ్ళ మామయ్య బొట్టు పెట్టి ఇలా కంకణం అనేది అయితే కట్టాడు అనమాట. కంకణం అయితే ఎంత బుద్ధిగా కట్టించుకున్నాడో మా కన్నయ్య. చూడండి ఎంత గుడ్ బాయో. అందరూ అంటారు అల్లరి వాడు అని, కాదు, మా కన్నయ్య చాలా గుడ్ బాయ్. చూడండి ఎంత నీట్గా కట్టించుకుంటున్నాడు, వెరీ గుడ్ బాయ్ కదా. అయ్యయ్యో, ఓ అమ్మ, అమ్మలు నువ్వు ఇచ్చేది పైకి తీసి కట్టు తిప్పి. ఇంతసేపు ఓపిక ఉంటాడా కన్నయ్య? హాయ్ చెప్పు కన్నయ్య, హాయ్ చెప్పు. హాయ్, అక్కడ చూడు, హాయ్. మమ్మీ చూడు, హాయ్. చేయి చూపి.
ఇంతేనా నిలబడు ఏలే అన్ని ఇట్లకే మమ్మీ చూడు ఓ ఈ పంచదుకుడు ఇక్కడ హాయ్ చెప్పు కన్నయ్య ఈరోజు ఉగాది వ్లాగ్ వచ్చేసి ఇదనమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్ గైస్.